హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్న ఎంసీయూ రీవాచ్ సిరీస్లో ఫస్ట్ మూవీ వచ్చేసి కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్. ఈ సిరీస్ వచ్చేసి 1942లో అయితే స్టార్ట్ అయింది. అంటే కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. 1942నా 1942 అనగానే మీకు ఒకటి స్ట్రైక్ అయ్యి ఉండాలి. అదే వరల్డ్ వార్ 2. ఈ వరల్డ్ వార్ 2 టైంలోనే మన మెయిన్ లీడ్ స్టీవ్ రోజర్స్, ఇతను బ్రూక్లిన్లో జన్మించిన ఒక కామన్ మ్యాన్. ఇతనికి ఒక వీక్నెస్ ఉంది. అదేంటంటే ఎంత గాయపడ్డా కానీ, ఎంత ఫైట్ చేసినా కానీ మళ్ళీ గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ లేచి నిలబడతాడు. ఐ కెన్ డూ దిస్ ఆల్ ద డే. ఈ డైలాగ్ ఓల్డ్ ఎంసీఏలో చాలా ఫేమస్. అతను ఫిజికల్గా ఎంత వీక్ అయినా కానీ అతనికి ఉన్న ఇండామిటబుల్ విల్ పవర్తో ఆర్మీకి చాలా సార్లు అంటే మల్టిపుల్ టైమ్స్ అయితే అప్లై చేస్తూ ఉంటాడు. కానీ అతని ఫిజికల్ వీక్నెస్ వల్ల ఆర్మీ అయితే చాలాసార్లు రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇతను మళ్ళీ అప్లై చేస్తుంటాడు, మళ్ళీ రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఒకరోజు అతని క్లోజ్ ఫ్రెండ్ అయిన బకీ బాన్స్ అతనితో మాట్లాడుతుండగా ఇతను మాట్లాడిన విధానం డాక్టర్ ఐన్స్టీన్ అయితే చూస్తాడు. చూసి అతనైతే ఎక్స్పెరిమెంట్కి అయితే సెలెక్ట్ చేస్తాడు. తర్వాత మనోడు వీక్గా ఉన్న అతను ఇలా అయితే చేంజ్ అయిపోతాడు. ఇవన్నీ జరుగుతుండగా మన ఫీమేల్ లీడ్ వచ్చేసి పెగ్గీ కార్టర్, తను కెప్టెన్ రోజర్స్ అయితే లవ్ చేస్తుంది. ఈ సూపర్ సీరం ఎక్స్పెరిమెంట్ అతని మీద ప్రయోగిస్తారు. ఆ తర్వాత అతను చాలా అంటే చాలా మ్యాస్కులర్ గా మారిపోతాడు. ఈ సూపర్ సీరం వచ్చేసి మంచి వాళ్ళని ఇంకా మంచిగాను, చెడ్డ వాళ్ళని ఇంకా చెడ్డగాను చేస్తుంది. దీనికి ముందు అంటే స్టీవ్ రోజర్స్ మీద ఈ సూపర్ సీరం యూజ్ చేయడానికి ముందు ఈ డాక్టర్ ఐన్స్టీన్ వచ్చేసి స్మిత్ మీద అయితే యూజ్ చేస్తాడు. స్మిత్ ఎవరంటే రెడ్ స్కల్. ఇతను చాలా బ్యాడ్ పర్సన్. ఇతనికి సూపర్ సీరం ఇంజెక్ట్ చేసిన తర్వాత అతను చాలా ఘోరంగా అయితే మారిపోతాడు, రెడ్ స్కల్ గా మారిపోతాడు. ఈ రెడ్ స్కల్ ఎవరంటే హైడ్రాకి లీడ్ చేస్తున్న వ్యక్తి. మన విలనాన్నకి ఒక వస్తువు అయితే దొరుకుతుంది, అదే టెస్రాక్ట్. ఈ టెస్రాక్ట్ తో అతను డేంజరస్ వెపన్స్ అయితే తయారు చేస్తాడు. మన హీరో అయితే అయ్యిండు, కానీ బఫూన్ అయ్యిండు అని చెప్తే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే అతన్ని యుద్ధం చేయలేదు. ఆ తర్వాత బక్కీని హైడ్రా అయితే బంధిస్తుంది. ఈ విషయం తెలిసిన కెప్టెన్ ఆర్మీని అయితే పర్మిషన్ అడుగుతాడు వెళ్ళి రెస్క్యూ చేయడానికి. ఆర్మీ అయితే రిజెక్ట్ చేస్తుంది. అయినా కానీ మనవాడు పెగ్గీ అండ్ హావర్డ్ స్టార్ సాయంతో ఒక్కడే వెళ్ళి బక్కీని అండ్ అక్కడ ఉన్న వేరు వేరు దేశాల్లో వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ అందరిని అయితే రెస్క్యూ చేసేస్తారు. ఇక్కడ నుంచి అయితే మన కెప్టెన్ అమెరికా అయితే ఊచకోత అంటే ఏంటో చూపిస్తాడు. ప్రతి ఒక్క హైడ్రా యొక్క ప్రతి ఒక్క బేస్ క్యాంప్ లో ఇతనైతే అటాక్ చేస్తూ ఉంటాడు. కెప్టెన్ అమెరికా అంటే ఏంటో చూపిస్తాడు. ఇలా మన హీరో అన్న ఒక టీంని అయితే ఫామ్ చేసుకొని ఈ హైడ్రా బేసెస్ అన్నింటిని నాశనం చేస్తూ వెళ్తుంటాడు. ఒక ఫైట్ లో అయితే బక్కీ అనేవారు చనిపోతాడు, ట్రైన్ లో నుంచి పడిపోయి చనిపోతాడు. రెడ్ స్కల్ టెస్రాక్ట్ పవర్ ప్లేని ఆపడానికి ఐస్ లో అయితే క్రాష్ 70 years రిలీజ్ అయిపోతాడు. అందరూ అతను చనిపోయాడు. విలన్ చనిపోకుండా హీరో చనిపోయాడు, స్టోరీ అయిపోయింది అని అంటున్నాడు అనుకుంటున్నాను. లేదు, రెడ్ స్కల్ ఏమయ్యాడో మీకు ఇప్పుడే చెప్తే మీకు అసలు ఏం అర్థం కాదు. నెక్స్ట్ మూవీస్ లో రెడ్ స్కల్ ఎప్పుడు వస్తాడో అప్పుడు నేను మాట్లాడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ మూవీలో చూపిస్తున్న టెస్రాక్ట్ ఈ ఇన్ఫినిటీ సెగాలో చాలా ఇంపార్టెంట్, అండ్ దట్స్ వేర్ అవర్ ఎంసీయూ జర్నీ బిగిన్స్. అండ్ ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో మనన్న 70 years తర్వాత అయితే కళ్ళు తెరుస్తాడు. 70 years బ్రో, చాలా ఎక్కువ. ఒక్కసారి ఎంచుకో, నువ్వే కనుక 70 years తర్వాత కళ్ళు తెరిస్తే నీ రియాక్షన్ కామెంట్ సెక్షన్లో రాయి. 70 years తర్వాత కళ్ళు తెరిచి చాలా ఆశ్చర్యపోతాడు. అండ్ ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. అతను ఎవరు, దాని తర్వాత వచ్చే క్యారెక్టర్స్ ఏంటి, దాని తర్వాత వచ్చే సీన్స్ ఏంటి, దాని తర్వాత వచ్చే మూవీస్ ఏంటి చూడాలంటే wait for tomorrow's video. Until then, bye bye.